హాయ్ అండి. ఎగ్ కర్రీ, 2 ఎగ్స్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పాలు తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, గిన్నె పెట్టుకొని, వాటర్ పోసుకొని, కోడిగుడ్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైన తొక్క తీసుకొని నాట్లు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, నూనె వేసుకొని, ఉడికిన కోడిగుడ్లను వేయించుకోవాలి. అవి తీసివేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వేసుకొని వేగనివ్వాలి. 1 స్పూన్ సాల్టు, చిన్న స్పూను పసుపు వేసుకొని వేగనివ్వాలి. చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించుకొని వేగనివ్వాలి. సరిపడినంత కారం వేసుకొని వేయించుకోవాలి. కోడిగుడ్లు కూడా వేసుకొని వేయించుకోవాలి. పాలు పోసుకోవాలండి. వేగిన తర్వాత పాలు పోసుకొని కలుపుకొని ఉడికించుకోవాలండి. ఎగ్ కర్రీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.